వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మాటత క్రియేటివ్ న్యూస్. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ నుంచి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు కొంచెం ఈవెంట్స్‌లో బిజీగా ఉన్నాడు కదా! సో ఈవెంట్స్ బిజీ అయిపోయిన తర్వాత ఒక మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. స్టార్ట్ అవ్వబోయే ముందు తనొచ్చేసి ముందు ఆర్మీ వాళ్ళని కలుసుకుంటాడట. అంటే దానికి సంబంధించి న్యూస్ కూడా రిలీజ్ చేస్తాడని చెప్పి మనకి అందులో లేటెస్ట్ న్యూస్. ప్లస్ ఇంకొకటి కళ్యాణ్, తనుజ కలిసి ఎప్పుడొస్తారని అడుగుతున్నారు. కళ్యాణ్, తనుజ కలిసి త్వరలోనే వస్తారు. కొంతమంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దంటున్నారు. ఫేక్ న్యూస్‌లు స్ప్రెడ్ చేయడానికి అంటే మనకు తెలిసినయి రియల్, మనకు తెలియనియి ఫేక్. అది అందరికి తెలిసిన విషయమే కదా! సో, కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. తనుజ వచ్చేసి ఇప్పుడు తను ఇంట్లో క్యాట్‌తో ఆడుకుంటున్నది ఒకటి వైరల్ అవుతుందనమాట. యాక్చువల్‌గా తనకి పెట్స్ అంటే చాలా ఇష్టం. అది మనకు తెలిసిన విషయమే. సో, తను డాగ్స్‌ని, పెట్స్‌ని పెంచుతుంది అని చెప్పి కూడా చాలా న్యూస్‌లు వైరల్ అయినాయి. ఇప్పుడొచ్చేసి ఒక పెట్‌తో అంటే వాళ్ళ పిల్లితో, క్యాట్‌తో తను ఆడుకుంటున్న వీడియో ఒకటి వైరల్ అవుతుందనమాట. అదైతే చూస్తుంటే ఎంత క్యూట్‌గా అనిపిస్తుందో. అంటే ఎవరైనా గానీ ఇప్పుడు డాగులతో ఆడుకోవడం మనం చూస్తూనే ఉంటాం గదా! సో, తిను వచ్చిన వెంటనే గూడా ఒక వీడియో ఒకటి పెట్టారనమాట. వైట్ క్యాట్‌తో, ఇది వచ్చేసి ఒక బ్లాక్ క్యాట్‌తో. అట్లా కొన్ని వీడియోస్ వైరల్ అయినాయనమాట. అవే గాకుండా తను డాగ్‌తో ఆడుకుంటున్న వీడియోలు గూడా వైరల్ అయిపోతున్నాయి. అవంతా పక్కన పెడితే ఇప్పుడు తనూజ వచ్చేసి 'హతా' మూవీతో చాలా బిజీగా ఉంది. 'హతా' మూవీ అయిపోయిన వెంటనే 'హతా' మూవీ అయిపోయిన వెంటనే కళ్యాణ్ ప్లస్ తనుజ ఇద్దరు వచ్చేసి లైవ్‌లోకొస్తారు. అంటే ఇప్పుడు తనకి కుదిరితే కళ్యాణ్ కుదరట్ల, కళ్యాణ్ కుదిరితే తనుజ కుదరట్లేదనమాట. అందుకని వాళ్ళిద్దరు లైవ్‌లోకి రావట్లేదని చెప్పి మనకి లేటెస్ట్ న్యూస్. ఇవి కొంతమంది ఫేక్ న్యూస్‌లని పెడతారు. అంటే మనకు తెలిసినయన్ని రియల్, మనకు తెలియనియన్ని ఫేక్ న్యూస్‌లు అవి మనకి. సో, ఇప్పుడు కళ్యాణ్, తనుజలు ఎప్పుడొస్తారని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళు త్వరలో వస్తారు. బట్ ఇప్పటి వరకైతే మనకి ఏ టైమ్, డేట్ అనేదైతే మనకి ఇంతవరకు తెలీదనమాట. ప్లస్ తనుజ కొంతమంది మెసేజ్‌లేం పెడుతున్నారంటే, తనుజ, కళ్యాణ్‌ని కలిపి చెప్పొద్దు. వాళ్ళకి విడివిడి లైఫ్ ఉందని చెప్పి. నేను తనుజ, కళ్యాణ్ కలిపి చెప్పడం కాదు. జస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పి ఫస్ట్ నుంచి చెప్పాను. ఇప్పటికి ఫ్రెండ్స్ అనే చెప్తున్నాను. కొంతమందయితే వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటే బావుంటుంది. వాళ్ళిద్దరు లవర్స్ అని చెప్పి వాళ్ళు బయటికి చెప్పట్లేదంటున్నారు. వాళ్ళిద్దరు ఇప్పుడు కాదు ఎప్పటికి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి వాళ్ళే అనౌన్స్ చేశారు. మనం కూడా అది ఫిక్స్ అయితే బావుంటుంది. ప్లస్ నేను చెప్పేదేంటంటే, వాళ్ళ ఇద్దరు పేరుగా చెప్పట్లేదు. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. బట్ కాకపోతే వాళ్ళిద్దరూ స్క్రీన్ షేర్ నేను చెప్తుంది. రియల్ లైఫ్‌లో చెప్పట్లేదు. వాళ్ళు మూవీలో అయినా, సీరీస్‌లో అయినా అట్లా చూడని చెప్పి ఆడియన్స్ చాలా మంది అనుకుంటున్నారు కాబట్టి, అట్లా రావాలని చెప్పి మాత్రమే నేను చెప్తున్నాను. బట్ వాళ్ళ రియల్ లైఫ్ నుండయితే నేను టచ్ చేయట్లేదు. సో, ఇప్పుడు తనుజకి వాళ్ళ హోమ్‌లో అంటే వాళ్ళ ఇంట్లో అన్నీ అయిపోయినియి. బయటకొచ్చి ఇప్పుడు తను ఆల్రెడీ షూటింగ్‌లు కూడా స్టార్ట్ అయిపోయినియి. తన మూవీకి సంబంధించి డబ్బింగ్ కూడా చెప్తుంది. ప్లస్ దానికి సంబంధించి కొన్ని పోస్ట్ ప్రొడక్షన్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయట. అది కూడా రిలీజ్ అవ్వడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టదు అని చెప్పి తనే ఆల్రెడీ చెప్పింది. ప్లస్ తన ప్రెస్ మీట్ కూడా ఒకటి పెట్టబోద్దని చెప్పి మనకన్నా లేటెస్ట్ న్యూస్. ఇవన్నీ వచ్చేసి తనుజ కళ్యాణ్‌కి సంబంధించిన న్యూస్‌లో. కళ్యాణ్ వచ్చేసి తను ఎవరితో ఫస్ట్ మూవీ చేయబోతున్నాడో త్వరలో అనౌన్స్‌మెంట్ జరుగుతుంది. వాళ్ళందరూ కలిసి అనౌన్స్ చేస్తారని చెప్పి మనకన్నా లేటెస్ట్ న్యూస్. సో, ఇదొచ్చేసి తనుజ కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్. నెక్స్ట్ వీడియో. బై.